Good morning, guys. Welcome to Govardhan Spoken English. మనము ఏ భాష నేర్చుకోవాలన్నా భాష ఏర్పడిన విధం గురించి ఫస్ట్ తెలవాలి. మన తెలుగు భాష గుణితం గల భాష మీ అందరికీ తెలుసు. తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం అని ఆ నుంచి అం వరకు ఉంటాయి. 14 అచ్చులు ఉంటాయి. మిగతా అన్నీ కానిచ్చి బండిరా వరకు హల్లులు ఉంటాయి. గుణితం చేసుకునేది. మరి ఇంగ్లీషు గుణితం లేని భాష. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ యూరోపియన్ లాంగ్వేజ్. మన ఖండ భాష కాదు. ఇంగ్లీషు ఒక యూరప్ ఖండ భాష. తెలుగు ఈజ్ ఎన్ ఏషియన్ లాంగ్వేజ్. తెలుగు ఒక ఆసియా ఖండపు భాష. మరి దానికి దీనికి ఉన్న తేడా ఏంది? స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. తెలుగు మరియు ఇంగ్లీష్ వాక్య నిర్మాణం గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనం బాగా గమనించుకోవాలి. ఏ మాట మాట్లాడినా వాక్యాలు కదా. వాక్యాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్సు, 2 వర్క్ మోటో సెంటెన్స్. తెలుగులో నేను ఇంగ్లీషు నేర్చుకుంటా అంటావు. నేను అనేది కర్త, దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఇంగ్లీషు అనేది కర్మ, నేర్చుకుంటా అనేది క్రియ. తెలుగు లోపల కర్త కర్మ క్రియ వస్తుంది. ఇది అందరికీ తెలుసు, మీకు మాకు అని. కానీ ఇంగ్లీష్లో అట్లా రాదు. ఈ నేర్చుకుంటా అనేది నడమ రావాలి. ఐ లర్న్ ఇంగ్లీష్ అంటారు. దీనికి అలవాటు పడాలి. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు ఉంటే దీన్ని ట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు నేను ఐ ఇంగ్లీష్ లర్న్ అనొద్దు. నేను అంటే ఐ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, నేర్చుకుంటా అంటే లర్న్. ఐ ఇంగ్లీష్ లర్న్ అనేది ఇంగ్లీష్ వాక్య పద్ధతి ప్రకారం వాక్యం కాదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూసి ఈయనకు లాంగ్వేజ్ రాదని అనుకుంటారు. మనం ఏమనాలి? ఈ లర్న్ అనేది నడమ రావాలి. వర్బ్ క్రియ. ఐ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్. తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా నేను అనే క్రియ, నేను అనే కర్త అట్లనే ఉండాలి. ఈ నేర్చుకుంటా అనేది నడమ రావాలి. ఈ ఆబ్జెక్ట్ కర్మ అనేది చివరిలో దానికి అలవాటు పడాలి మనం. ఇప్పుడు ఐ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు నేర్చుకుంటా అని. నేను ఇంగ్లీషు నేర్చుకుంటా, దాని భావం అట్లా మారిపోతుంది. చూడండి, నేను అన్నము తింటా అనేది తెలుగులో నేను కర్త, అన్నము కర్మ, తింటా అనేది క్రియ. కానీ నేను తింటా అన్నము అనేది అర్థమైతే అవుతుండొచ్చు, కానీ విన్న వాళ్ళకు వెబ్బెట్టుగా ఉంటుంది, ఎక్కిరిస్తారు. కాబట్టి మనము ఇంగ్లీష్ మాట్లాడాలంటే వర్క్ మోటో సెంటెన్స్ ఇది, పనిని తెలిపే వాక్యం ఇది. ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే పరిచయ వాక్యము, తనను తాను పరిచయం చేసుకుంటాము. నేను మీకు వర్క్ ఫామ్ క్రియారూపము మొత్తము స్ట్రాంగ్ వర్క్, వీక్ వర్క్స్ 8 రకాలుగా డివైడ్ చేసి, మామూలుగా 2 రకాలే ఉంటాయి. ఆ 2 రకాల క్రియలను 8 రకాలుగా మార్చి ఇందులోనే రాసుకుంటట్టు చేశాను. 1 నుంచి 8వ పేజీ వరకు బీఫామ్ వర్క్స్ అంటే ఉండు అని క్రియలు, హెల్పింగ్ వర్క్స్ అంటే సహాయక క్రియలు, అంటే యామ్, ఈజ్, ఆర్ అనేది B1, వాజ్, వర్ అనేది B2, బీన్ అనేది B3 అని ఇక్కడ మీనింగ్తో సహా మీరు రాయడానికి కోసము నేను ఇందులోనే రాయడానికి తయారు చేశాను. అంటే 1వ పేజీ నుంచి 8వ పేజీ వరకు మీరు బీఫామ్ వర్క్స్ ఉండు అనే క్రియలు, హెల్పింగ్ వర్క్స్ సహాయక క్రియలు, ఫైనైట్ వర్క్స్ అంటే హ్యావ్, హ్యాస్ కలిగి ఉండు అనే క్రియ డిక్లరేటివ్కు, వర్క్ మోటో సెంటెన్స్కి ఏమో ఐ హ్యావ్ రిటర్న్ అని వర్బ్ 3, రైట్, రోట్, రిటర్న్ అనేది మెయిన్ వర్బ్. అంటే 4 రకాల క్రియలు ఉంటాయి. ఆ క్రియలను ఎట్లా వాడాలనో నేను
ఆ బుక్లో మీకు ఫస్ట్ ప్రింట్ చేశాము. అందులోనే రాసేటట్టు లిస్టులు చూసి తప్పు రాయకుండా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, నేను శ్రీకాంత్ అంట. ఎవరు అంటే నేను శ్రీకాంత్ అంట. ఈ చివరి శ్రీకాంత్ అనే ఈ చివరి అక్షరంలోనే ఉన్నాను అనే అర్థం ఉంది. తెలుగులో డూములు, ప్రధాన విభక్తి, చేతన్ విభక్తి, తోడంతో 7 రకాల విభక్తులు ఉంటాయి. ఇంగ్లీష్లో యామ్ అని ఉన్నాననే క్రియ రాయవలసిందే. ఐ యామ్ శ్రీకాంత్ అంటే నేను శ్రీకాంత్ ఉన్నాను అనేది నడమ కంపల్సరీ యామ్ అనే క్రియ రాయాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటారు. అంటే కర్మగల వాక్యము. కర్త చేసిన పని కర్మ వరకు చేరుతుంది. మరి ఐయామ్ అన్నట్టు నేను అంటాము. నువ్వు అన్న దాంట్లోనే ఉన్నాను అని అర్థం ఉంది. దీన్ని ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటే కర్మ లేని వాక్యం. వాక్యాలలో 2 రకాలు. ఇదేమో డిక్లరేటివ్ సెంటెన్సు. ఇప్పుడు ఐ లర్న్ ఇంగ్లీష్ అనేది వర్క్ మోటర్ సెంటెన్స్, పని తెలిపేది. చూడండి, వర్క్ మోటర్ సెంటెన్స్లో ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే మీరు, నీవు అనే పదం ఇంగ్లీష్లో లేదు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, దే అంటే వారు, ఇట్ అంటే అది ప్రొనౌన్స్. అవి వాటి మీనింగ్స్తో పాటు ఈ క్రియలు ఎట్లా వాడాలనో నేను పర్ఫామ్ బుక్లెట్లో ఇచ్చినాను మీకు. వి గో టు కాలేజ్ అని. వి అనేది సబ్జెక్టు, గో అంటే పోతాము, టు అనేది కంజంక్షన్, కాలేజ్. మేము కాలేజీకి పోతాము అంటే ఇక్కడ మేము కాలేజీకి పోతాము తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే వి గో టు కాలేజ్. మరి పనిని తెలిపే వాక్యం ఇది. ప్లూరల్ వాడినాము. వి అంటే మనము, మేము అని. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూ టాక్ ఇంగ్లీష్ అంటారు. సెకండ్ పర్సన్ అది. నాకు నువ్వు సెకండ్ పర్సన్, నీకు నేను సెకండ్ పర్సన్. యూ అనేది మీరు అనే పదమే ఇంగ్లీష్లో ఉంది. నీవు అనేది తొలగించారు వాళ్ళు. హీ బ్రింగ్స్ వాటర్. ఇది ప్రజెంట్ టెన్స్లో. వర్తమాన కాలంలో ఇన్ఫినిటివ్ అనంతమైన క్రియ లోపల హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, బ్రింగ్స్ వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి. ప్రజెంట్ టెన్స్లో మాత్రమే. వాటర్ అనేది ఆబ్జెక్ట్. అతను నీరు తెస్తాడు అన్నట్టు. దే ప్లే చెస్. ఇవన్నీ చూస్తే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టే ఉన్నాయి ఇంగ్లీష్లో. ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ సెంటెన్స్ అనాలి, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అనాలి. వి గో టు కాలేజ్ అనేదేమో ట్రాన్సిటివ్, వి గో అని ఉంది ఇంట్రాన్సిటివ్. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఫార్మేషన్ ఆఫ్ తెలుగు ఇన్ బ్రీఫ్. సంక్షిప్తంగా మరి ఒకసారి తెలుగు ఏర్పడిన విధం తెలుసుకుందాము. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వాటిని 14 అచ్చులు స్వయం ఉచ్చరణలు అంటారు. ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచ్చరింపబడతాయి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా అని 14 అచ్చులు ఉన్నాయి. వీటికి తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఏత్వం ఏత్వం దీర్ఘం, ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం, ఔత్వం సున్నా, విసర్గ అని ఉన్నది. మరి ఎందుకున్నాయి అంటే 42 హల్లులు ఉన్నాయి. అవి హ్రస్వాలు, పొట్టివి, స్వయం ఉచ్చరణలు కానివి. ఇందులో ఒత్తు అక్షరాలు ఉంటాయి, ఈజీగా ఉచ్చరించే అక్షరాలు ఉంటాయి. ఇగో క్, ఖ, గు, ఘ, చు, చు ఇట్లా అప్ టు బండిరా వరకు ఉంటాయి. ఇవి హ్రస్వాలు, తలకట్టు తిరగడం లేదు. ఇప్పుడు కు అనేటప్పుడు ప్లస్ ఆ అంటే ఆకు కలక కాకుండా తలకట్టు కలుపుతాము, అప్పుడు క అవుతుంది. వీటికి కావత్తు, గావత్తు, చావత్తు కూడా ఉంటవి. వత్తులో గుర్తులు ఉన్నవి వీటికి.
తెలుగు గుణింతం గల భాష. ఈ అనేది అచ్చు, ధు అనేది హల్లు. ఈ దుకు ఈ అనే అక్షరం చేర్చాలంటే దానికి గుర్తు, దాని వర్ణం గుడి రాయాలి దానిపైన. దాగుసేది అంటాం మనం. అప్పుడు శబ్దమైంది. ఈ అనేది ఆల్రెడీ శబ్దం చేస్తుంది. ది అనేది ఒక హల్లుకు అచ్చు కలవడం వలన, దాని వర్ణం రాయడం వలన ఇది అనే పదమైంది. రైట్. కు ప్లస్ ఆ. కు అనేది హల్లు, ఆ అనేది అచ్చు. ఆకు వర్ణం తలకట్టు అన్నమాట. కాకు తలకట్టి సెక అన్నం, లాక్ తలకట్టి లా అన్నం. రెండు ఒకదాని పక్కకు ఒక శబ్దము పలికే అక్షరాలను రాసి చదివినప్పుడు కళ అనే పదం అయింది. ము ప్లస్ ఆ మా అయింది. ప్లస్ ఊ, కొమ్ము కూడా కలిపినాం. ఊ యొక్క గుర్తు, కొమ్ము ఊ యొక్క గుర్తు అన్నమాట. మూ అయింది. వరుస క్రమంలో రాస్తే కలము అనే పదం అయింది. మరి అర్థవంతంగా పదాలు క్రమంలో రాస్తే ఇది నా కలము అని వాక్యమైంది. ఇది తెలుగు ఏర్పడింది మనకు తెలుసు. తెలుగు వస్తే ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు. కాకపోతే తెలుగుకు ఇంగ్లీష్కున్న డిఫరెన్సెస్ ఏంది? ఇంగ్లీష్ ఏ మాదిరిగా ఏర్పడింది, తెలుగు ఏ మాదిరిగా ఏర్పడింది, దానికి దీనికి ఉన్న భిన్న భేదాలు ఏంది తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుగు గుణింతం గల భాష. తెలుగు ఈజ్ ఎ వర్నాకులర్ లాంగ్వేజ్. తలకట్టు దీర్ఘం గుడి దీర్ఘమని అచ్చులకు కావత్తు కావచ్చు తావత్తు ఉన్నాయి. గుణితం చేసుకొని మనం చదువుతాము. తెలుగు ఒక వర్ణమాల గల భాష, గుణింతం గల భాష, వత్తుల గుర్తులు గల భాష ఇది. చూడండి, కావత్తు కావత్తు చావత్తు. అమ్మ అన్నం పెట్టును అంటున్నాం. ఆ అనేది అచ్చు, మ అనేది హల్లు. ముకు తలకడిస్తే మా అయింది. మాకు మా ఒత్తి ఇచ్చినాం. అన్నం ఆ అనేది అచ్చు, స్వయంగా ఉచ్చరించవచ్చు. ను అనేది హల్లు, నాకు తలకడిస్తే నా అన్నం. నాకు నా ఒత్తి ఇచ్చినాం. అన్న సున్న పెట్టినాం. అన్నం. పాకేస్తాం ఇస్తే పేట కొమిస్తే టూ టాకు, నా కొమిస్తే నువ్వు అని టూకు టావచ్చు. వాక్యం మొత్తము గుణితం చేసుకుంటా మనము తెలుగు రాస్తాము, చదువుతాము. ఇంగ్లీష్ మాత్రము గుణితం గల భాష కాదు, వత్తుల గుర్తులు గల భాష కాదు. రైట్. మరి ఎట్లా ఏర్పడుతుంది? ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ వర్నాకులర్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఏ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఫోన్ అంటే శబ్దం. ఫోన్ వచ్చిందంటే శబ్దం వచ్చిందన్నట్టు. ఇంగ్లీష్ వర్ణమాల గల భాష కాదు, ఇది ఒక శబ్దాన్ని బట్టి మాట్లాడే భాష. మాట్లాడే భాషకు రాసే భాషకు పొంతన లేదు. గుణింతం చేసి రాయడం కానీ చదవడం కానీ చేసే భాష కాదు. అట్లా చేస్తే తప్పు అయిపోతుంది. రాసేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటుంది. మరి అది ఎట్లా? రాయడం ఎట్లా, మాట్లాడడం ఎట్లా? చూడండి, ఇంగ్లీష్ భాష ఏర్పడిన విధం చూద్దాము. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 26 లెటర్స్, 26 అక్షరాలు ఉన్నాయి. తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. 14 అచ్చులు ఉన్నాయి. ఇదే ఓవెల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. AEIOU అని. ఈ యు కూడా హాఫ్ ఓవెల్ అని చెప్పినాను. ఒకసారి యు అనే శబ్దం చేస్తే, ఒకసారి ఆ అనే శబ్దం చేస్తుంది. ఈ 14 శబ్దాలు చేస్తాయి మరి తెలుగులో, ఆ నుంచి అమ్మ వరకు చేసినట్టు. మరి 21 కాన్సోనెంట్స్ అంటే హల్లులు. కాన్సోనెంట్స్ హల్లులు పొట్టివి, ఇవి నాట్ సెల్ఫ్ సౌండెడ్. AEIOU అని ఎట్లయితే సౌండ్ చేస్తామో ఇవి అట్లా ఏ రాని లేదు. BCD G అంటే ఈ 5 కాక మిగతా అక్షరాలన్నీ కాన్సోనెంట్సే. ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది? మరి గుణింతం లేదు కదా. తెలుగు గుణితం గల భాష, ఇంగ్లీష్ గుణింతం లేని భాష. మరి సౌండ్ ఎట్లా వస్తుంది? ఒక వోవెల్, ఒక కాన్సోనెంట్, అంటే ఒక అచ్చు, ఒక హల్లు, ఆర్ ఒక కాన్సోనెంట్, ఒక వోవెల్ కలిస్తే సౌండ్ వస్తుంది. సౌండ్ కడితే వర్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ అనేది వోవెల్, ఎన్ అనేది కాన్సోనెంట్. దాని పక్కకు అది రాసి మనం అన్నాం అనుకో,
యాన్ అనే సౌండ్ వచ్చింది. దీన్ని సిలబుల్ అంటారు, తెలుగులో మాత్ర అంటారు. ఓవెల్ కలిసిన శబ్దము అని అర్థము. పదం కూడా అయింది ఇది. అన్ని కావాలని ఏం లేదు సుమా. ఏపీ ఏసీ అన్నట్టు ఎంబడే ఏఎఫ్ అనగానే పదాలు కావాలని లేదు, అది పదమైంది. ఇప్పుడు యాంట్ అనే పదాన్ని చూసినట్టయితే ఏ ఓవెల్ ఎన్ కాన్సనెంట్ టీ కాన్సనెంటే. అప్పుడు ఏమైంది? టూ సౌండెడ్ యాంట్, టూ సౌండెడ్ వర్డ్. ఈజ్ ఐ ఓవెల్ ఎస్ కాన్సనెంట్. ఈజ్ అంటే ఉన్నది అని అర్థము. ఇన్సెక్ట్ అను పదం ఏర్పడింది చూడండి. ఐ ఓవెల్ ఎన్ కాన్సనెంట్, ఎస్ కాన్సనెంట్, ఈ ఓవెల్ సి కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఇన్సెక్ట్ రెండు పదాలు. కీటకం అని టూ సౌండెడ్ వర్డ్. ఏ అనేది ఆల్ఫాబెట్ అక్షరం, మనందరికీ తెలిసేది. యాన్ అనేది ఓవెల్ కాన్సనెంట్. సిలబుల్ అయింది, మాత్ర అన్నము వర్డ్. ఓవెల్ కలిసి ఉన్నది, సౌండ్ అయింది, వర్డ్ పదం అయింది. అన్ యాంట్ అంటే రెండు పదాలు ఒకదాని పక్కకు ఒకటి రాస్తే దాన్ని ఫ్రేజ్ అంటారు, పదజాలము అన్నమాట. అన్ యాంట్ ఈజ్ చూడండి. అన్ యాంట్ అనేది ఒక పదం, సబ్జెక్టు. యాన్ అనేది యాంట్ అనేది. అన్ యాంట్ ఒక చీమ అనేది సబ్జెక్ట్ అయింది. ఈజ్ ఉన్నది అనే క్రియ. దీన్ని క్లాజ్ అంటారు, అంటే ఆబ్జెక్ట్ లేదు. ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటాము. అన్ యాంట్ ఈజ్ అని యాన్ ఇన్సెక్ట్. ఇప్పుడు యాన్ అనేది ఒక వర్డ్, యాంట్ అనేది ఒక వర్డ్, ఈ రెండు కలిస్తే సబ్జెక్ట్ అయింది. ఈజ్ అనేది ఒక వర్డ్, ఇది వర్బ్ అయింది. బీ ఫార్మర్ ఉన్నది అనే క్రియ. యాన్ ఇన్సెక్ట్, యాన్ అనేది ఒక వర్డ్, ఇన్సెక్ట్ అనేది రెండు శబ్దాల పదము. వరుస క్రమంలో మనము అంటే అన్ యాంట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ అంటే చీమ ఒక కీటకము, ఒక చీమ ఒక కీటకము. ఈ దాంట్లో ము అనే దాంట్లో ఉన్నది అని అర్థం తెలుగులో. మరి మనం ఓవెల్ కాన్సోనెంట్ తోటి కాన్సోనెంట్ ఓవెల్ తోటి కలిస్తే శబ్దం ఎట్లా ఏర్పడిందో తెలిసింది. మరి వర్డ్ కలిస్తే ఫ్రేజ్ ఏర్పడుతుంది. ఫ్రేజ్కి ఇంకో వర్డ్ క్రియ కలిస్తే క్లాజ్ ఏర్పడుతుంది. క్లాజ్కి ఇంకో వర్డ్ ఆబ్జెక్ట్ కలిస్తే సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్ కలిస్తే ప్యాసేజ్ ఏర్పడుతుంది. వై కానీ డబ్ల్యూ కానీ కాన్సోనెంట్సే అయినను పదం చివరల ఈ రెండు అక్షరాలు రాసిన ఓవెల్ సౌండ్ చేస్తవి. వై ఐ సౌండ్ చేస్తుంది చూడండి. ఫ్లై అనే పదం ఉంది. ఎఫ్ కాన్సోనెంటే, ఎల్ కాన్సోనెంటే, వై కాన్సోనెంటే, కానీ ఐ అనే శబ్దం చేస్తున్నాం. చివర వై లెటర్ కాన్సోనెంట్ అయిన ఓవెల్ సౌండ్. ఇది సౌండ్ పైన, శబ్దం పైన ఆధారపడ్డ భాష కాబట్టి చెప్తున్నాను. స్కై అన్నాం. ఎస్ కాన్సోనెంటే, కే కాన్సోనెంటే, వై కాన్సోనెంటే, ఐ శబ్దం చేస్తుంది. ఇవి గమనించుకోవాలి. అదే మాదిరి ఐ సౌండ్ చేస్తుంది. చివరిలో డబ్ల్యూ కూడా ఓ సౌండ్ చెప్తుంది. ఓవెల్ సౌండ్ చేస్తే ఎట్లా? విండో. ఇగో డబ్ల్యూ కాన్సోనెంట్, ఐ ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, డి కాన్సోనెంట్, ఓ ఓవెల్, డబ్ల్యూ కాన్సోనెంట్. ఈ కాన్సోనెంట్ చివరిలో ఉన్న ఓ అనే సౌండ్ చేస్తుంది. చివరి అక్షరం డబ్ల్యూ కాన్సోనెంట్ అయినను ఓవెల్ సౌండ్ చేస్తుంది. గమనించుకోవాలి. బౌ, కౌ, నవ్ అనేది కూడా అట్లనే ఏర్పడింది. ఇప్పుడు ఇట్, ఐ ఓవెల్, టీ కాన్సోనెంట్ సబ్జెక్ట్ అయింది. లివ్స్, ఎల్ కాన్సోనెంట్, ఐ ఓవెల్, వి కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఎస్ కాన్సోనెంట్. ఇట్ లివ్స్. లివ్ అనేది వర్బ్ వన్ ప్లస్ ఎస్ కలిపినాం. ఎందుకంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి కిందికి లెక్క. నివసిస్తుంది. దీన్ని క్లాజ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్, అసంపూర్ణ వాక్యము, కర్మలేని వాక్యం ఇది. ఇట్ లివ్స్ ఇన్ బర్రోస్. ఇప్పుడు బర్రోస్ అనేది ఆబ్జెక్ట్ ఒకటి కలిపినాము, అప్పుడు అది
ట్రాన్సిటివ్ సెంటెన్స్ అవుతుంది, కర్మగల వాక్యం ఇది వర్క్ మోటార్ సెంటెన్స్. ఇట్ ఈజ్ అన్ యాంట్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అయింది. ఇట్ ఈజ్ అనేది ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అవుతుంది. మనం తెలుగులో అతన్ని కృష్ణ అంటాం. చివరి అక్షరంలో ఉన్నాడు అనే అర్థం ఉంది. మరి తెలుగులో ఈజ్ కృష్ణ అని రాయవలసిందే డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది ట్రాన్సిటివ్ సెంటెన్స్ అవుతుంది. పరిచయ వాక్యం ఇది సంపూర్ణ వాక్యము. హీ ఈజ్ అతను అంటాం. నువ్వు అనే దాంట్లో ఉన్నాను అని అర్థం ఉంది. అది డిక్లరేటివ్ సెంటెన్స్, పరిచయం, అసంపూర్ణ వాక్యము. ఇంగ్లీష్ భాష ఉచ్చారణను బట్టి ఏర్పడిన భాష అని చెప్పిన నేను. గుణితాలు లేవు దీనికి. చాలా సులభం. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఒక పదాన్ని ఒక వావెల్ తోటి లేదా ఒక కాన్సోనెంట్ తోటి ఏ మాదిరి ఉచ్చరిస్తారో మనం అదే మాదిరి ఉచ్చరించాలి. చూడండి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ భాష ఉచ్చారణ మీకు తెలిసింది చెప్పి నేను AEIOU వావెల్స్ అచ్చులు ఇవి. ఈ 5 అందులో సగం మాత్రమే ఇది లాస్ట్ యు. ఈ 4 వావెల్స్. మరి 14 శబ్దాలు ఏమాదిరి చేస్తే చూద్దాం. ఏ అని అంటున్నాము, ఏజెంట్ అన్నాం. ఏ అనే శబ్దం చేసినాం. ఏ ఓవెల్, జీ కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, టీ కాన్సోనెంట్. ఈ బాగా 1కి 2 సార్లు 3 సార్లు రాయండి, మీకు నోట్స్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఫోన్ చేస్తే నోట్స్ ఇస్తారు. ఇప్పుడు ఏజెంట్ అని ఏ శబ్దం చేసినాము. మరి ఆన్సర్ అంటప్పుడు ఏ ఓవెలే, ఎన్ కాన్సోనెంట్, ఎస్ కాన్సోనెంట్, డబ్ల్యూ కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఆర్ కాన్సోనెంట్. ఇక్కడ ఆ అనే శబ్దం చేసినాము, ఆన్సర్ అని. రాసేదేమో ఏ అనేదేమో ఆ. రెండో యాస్ అన్నాము. ఏ ఓవెల్, ఎస్ కాన్సోనెంట్, ఎస్ కాన్సోనెంట్. యాస్ అంటే గాడిద. యాపిల్ అంటాం, యాక్ట్ అంటాం. అప్పుడే చూడండి, ఏ ఓవెల్, పీ కాన్సోనెంట్, ఎల్ కాన్సోనెంట్, వై కాన్సోనెంట్. ఇక్కడ మొదటి ఆ శబ్దం, ఇక్కడ యా శబ్దం ఏనే రాశి. రెండో ఆ శబ్దం చేసినాము, ఏ రాశి ఏ శబ్దం చేసినాం. ఒకటే ఏ 4 శబ్దాలు చేసినాం. 4 పదాలలో 4 తీరుగా ఉచ్చరించినాము. ఇది ఉచ్చారణను బట్టి మాట్లాడే భాష. మరి ఏజెంట్ అన్నప్పుడు ఆన్సరే అనాలి కానీ ఏన్సర్ అనొద్దు. అప్లైని ఎప్లై అనొద్దు, అప్లై అనాలి. గుణితం చేస్తే ఎప్లై అంటారు. ఎప్లై అన్నారు వాళ్ళు అన్నారు. యాస్ అంటాం, యాపిల్ అంటాం, ఏపిల్ అన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉచ్చరిస్తారో మనం అట్లనే ఉచ్చరించాలి. ఏ స్పెల్లింగ్, ఏ అక్షరాలు రాస్తారో ఆ అక్షరాలే రాయాలి. ఇదే ఉచ్చారణ లేని భాష తెలుగు. గుణితం చేసే భాష తెలుగు. ఇదే ఉచ్చారణ. ఎటువంటి ఉచ్చారణ? వాళ్ళు ఎట్లా ఉచ్చరిస్తారో అట్లనే ఉచ్చరించే భాష. దట్ ఈస్ ఫోనెటిక్ లాంగ్వేజ్. శబ్దాన్ని బట్టి మాట్లాడే భాష. ఇప్పుడు ఈ అక్షరం చూద్దాం. ఇయర్ అన్నారు. ఈ శబ్దం మొదటి ఈట్. ఈ ఓవెలే ఏ ఓవెలే ఆర్, ఇయర్ అన్నాం. మరి ఈడ ఈట్ అంటప్పుడు ఈ ఓవెలే ఏ ఓవెలే టీ కాన్సోనెంట్. ఇక్కడ రెండో ఈ శబ్దం చేసిండ్రు, గమనించుకోవాలి. మరి ఇట్ అనొద్దు. ఈ యు ఆర్ఓపి, ఈ ఓవెల్ యు కాన్సోనెంట్, యు కూడా ఓవెలే, ఆర్ కాన్సోనెంట్, ఓ ఓవెల్, పి కాన్సోనెంట్, ఈ ఓవెల్. రాసేదేమో ఈ అనేదేమో యూరప్ అన్నట్టు. చూడండి, మనం యూరప్ అనడానికి వీల్లేదు, మరి యూరప్ అనాలి. ఇప్పుడు ఎలిఫెంట్ చూడు, ఈఎల్ఈపిహెచ్ఈ అంటే ఈ రాశి ఏ శబ్దం చేస్తున్నారు? ఎలిఫెంట్ అనొద్దు, ఎలిఫెంట్ అనాలి. గుణితం చేయొద్దు. చూడండి, ఒకటే ఈ, మొదటి ఈ, రెండో ఈ, యు అక్షరము, ఏ అక్షరం, 4 శబ్దాలు చేసింది.
వాళ్ళు ఎట్లా శబ్దం చేస్తారో ఆ పదాన్ని ఎట్లా ఉచ్చరిస్తారో అట్లనే ఉచ్చరించాలి. ఏ అక్షరాలు రాస్తారో ఆ అక్షరాలు రాయాలి. ఐ ఉంది, ఐస్ అంటాడు. ఐ ఓవెల్, సి కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఐస్ అన్నాం. మరి ఇంక్ అనేటప్పుడు ఐ ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, కే కాన్సోనెంట్, ఈ మొదటి శబ్దం ఐసోలేట్. ఇది ఐ ఓవెల్, ఎస్ కాన్సోనెంట్, ఓ ఓవెల్, ఎల్ కాన్సోనెంట్, ఏ ఓవెల్, టీ కాన్సోనెంట్, ఈ ఓవెల్. ఐసోలేటెడ్ ఐ శబ్దం. వీడు ఐ శబ్దం చేసింది, వీడు ఐ శబ్దం చేసింది, వీడు ఈ శబ్దం చేసింది. ఈజ్ చూడండి ఇక్కడ ఐ రాసి ఓవెల్, ఎస్ కాన్సోనెంట్, రెండో ఈ శబ్దం చేసింది. అంటే ఒక ఐ 3 శబ్దాలు చేస్తుంది. ఓ అక్షరం చూద్దాం. ఓపెన్ అన్నాను. ఓ ఓవెల్, పి కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, ఓపెన్. రెండో ఇక్కడ ఆరెంజ్ చూడండి. ఓ ఓవెల్, ఆర్ కాన్సోనెంట్, ఏ ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, జీ కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఆరెంజ్. ఇక్కడ ఓ అన్నము, ఇక్కడ ఆ అన్నము. ఇక్కడ అపోజ్, ఓపిపి ఓఎస్సి. మొదటి అవుట్, ఓయుటి. రాసిందేమో ఓ ఓవెల్, యూ ఓవెల్, టీ కాన్సోనెంట్, ఔ అని శబ్దం చేసినాం. ఆర్గనైజ్ అని ORGANIZEN. అంటే ఇప్పుడు బాగా గమనించుకోవాలి. ఓ ఎన్ని శబ్దాలు? ఒకటి ఓ శబ్దము, రెండోది ఔ శబ్దము, మూడోది ఆరెంజ్, రెండో ఆ శబ్దము, మూడోది మొదటి ఆ శబ్దం. 4 శబ్దాలు చేసింది. ఒకటే ఓ. యూనిట్ అని అంటున్నాం. యు అనేది ఓవెల్, సగం ఓవెల్ అని చెప్పిన యు అనేదేమో కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఆ అనేదేమో ఓవెల్ సౌండ్. మరి ఇది యూనిట్ అనేటప్పుడు యు ఓవెల్, ఎన్ కాన్సోనెంట్, ఐ ఓవెల్, టీ కాన్సోనెంట్, యూనిట్. ఏ యూనిట్ అంటారు. ఏ అని ఎందుకు అంటారు? తెలుగులోనేమో ఒక అని అంటాం మనం. ఇంగ్లీష్లో ఒక రాజు ఉండే, రాజుకో కూతురు ఉండే అంటాం. కానీ ఇన్ ఇంగ్లీష్ దే విల్ నాట్ సే లైక్ దట్. ఏమంటారు? దేర్ వాజ్ ఏ కింగ్ అంటారు. ఈ గాట్ ఏ డాటర్ అంటారు. ఏ అని వాడతారు. మరి ఈ ఏఈఐఓయు వాయల్ సౌండ్ తోటి కామన్ నౌన్, సాధారణ నామవాచకాలు. కృష్ణ అనేది ప్రాపర్ నౌన్, బాయ్ అనేది కామన్. ఏ బాయ్ అనాలి. ఆల్ కామన్ నౌన్స్, అన్ని కామన్ నౌన్స్ సింగులర్ ఉంటే ఏ కానీ యాన్ కానీ వాడాలి. యాన్ వాడటానికేమో బీట్ సౌండ్, వాయల్ సౌండ్ తోటి వస్తే, ఏ వాడటానికి కాన్సోనెంట్, ఈ 5 అక్షరాల మిగతా అక్షరాలతో వచ్చే కామన్ నౌన్స్. కానీ సింగులర్, కలెక్టివ్ నౌన్స్ అంటే గుంపుగా ఏర్పడిన పదాలు. మళ్ళీ చెప్తాను నౌన్స్ ఎన్ని రకాలు, ప్రొనౌన్స్ ఎన్ని రకాలు, వెర్బ్స్ ఎన్ని రకాలు, యాడ్వర్బ్స్ ఎన్ని రకాలు, అన్నీ మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినాకనే టేబుల్ టెన్స్ కాలపట్టికి నేర్పిస్తాను. ఇక్కడ చూడండి యూనిట్ అన్నది. ఇక్కడ యు అనేది విశబ్దం చేసింది, యూనివర్సిటీ అని. ఇప్పుడు యు అనేది కాన్సోనెంట్ సౌండ్. ఏ యూనివర్సిటీ అనాలి. నేను అన్నా కాన్సోనెంట్ సౌండ్ తోటి కనుక కామన్ నౌన్ వస్తే ఏ వాడాలి. యూ వచ్చిందిగా పెట్టు, యాన్ అని రాయదు. వాడేమంటే ఇన్సర్ట్ కరెక్ట్ ఆర్టికల్స్ అని ఇస్తారు కామన్ నౌన్స్. అప్పుడు యాన్ అని రాయకూడదు, ఏ యూనిట్ అనాలి, ఏ యూనివర్సిటీ అనాలి. అట్లా మళ్ళీ ఇక్కడ ఇక్కడ అంబరెల్లా అంటున్నాం, ఆ సౌండ్ వచ్చింది. యాన్ అంబరెల్లా అనాలి, యాన్ అర్జెంట్ ఫైల్ అనాలి. ఇది ఆ శబ్దం చేసింది. ఇవి మీరు బాగా గమనించారు. ఇవన్నీ కలిసి 14 శబ్దాల కంటే ఎక్కువనే చేసినాయి. ఇది శబ్దం పైన ఆధారపడ్డ భాష. ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫోనెటిక్ లాంగ్వేజ్. దీన్ని అతి సులభంగా మనం మనసు పెడితే నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువ మంది అన్ని దేశాలలో న్యూస్ చదివేటోళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారట. ఎందుకంటే మిమిక్రీ అంటారు, అంటే అనుకరణ చేయడంలో తెలుగు వాళ్ళు ఫస్ట్. మీరు చూస్తుంటారు మిమిక్రీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. హిందీలో కానీ వేరే లాంగ్వేజ్లో కానీ అంత మిమిక్రీ తెలుగు చేసినంత వాళ్ళు చేయరు. మన వాళ్ళు చక్కగా
చక్కగా ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారో అట్లా మాట్లాడగలుగుతాం మనం. గ్రామర్ తెలిస్తే, గ్రామర్ అనేది ఎట్లా ఏర్పడింది, వాళ్ళు ఎట్లా ఏ వ్యాకరణం ఎట్లా ఫాలో అయ్యిందో తెలుసుకుంటే తెలుగు మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ పదాన్ని ఏ శబ్దం చేస్తారో అదే శబ్దం చేయాలి, ఏ అక్షరం రాస్తారో అదే అక్షరం రాయాలి అని చెప్పాను. ఇది గుణితం లేని భాష, శబ్దంపై ఆధారపడ్డ భాష. ఇది ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటారు. నో స్ట్రెస్డ్ సింబల్స్ ఇన్ ఇంగ్లీష్. స్ట్రెస్డ్ సింబల్ అంటే మొత్తం గుర్తులు లేవు. కావత్తు, గావత్తు, చావత్తు, టావత్తు ఉన్నాయి కదా, అట్లా లేవు. మనం గుర్తు రాయాల్సి వచ్చినప్పుడు అదే అక్షరాన్ని మళ్ళీ రాస్తారు. బిగ్గర్ అంటారు, BIGGR. బట్టర్, వెన్న, BUTTR. ఆ అక్షరాన్ని మళ్ళీ రాస్తారు. సమ్మర్, SUMMER. అంటే ఒత్తుల గుర్తులు లేవు కానీ మనం రాస్తున్నాం, అదే అక్షరాన్ని మళ్ళీ రాస్తున్నాం. ఇంగ్లీష్లో ఒత్తుల గుర్తుకు బదులుగా అదే అక్షరాన్ని మళ్ళీ రాస్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఏంటి ఇంగ్లీషు గుణింతం లేని భాష, ఒత్తుల గుర్తు లేని భాష. ఇంగ్లీష్లో 5 వోవెల్స్ ఉన్నాయి, 21 కాన్సోనెంట్స్ హల్లులు ఉన్నాయి. తెలుగులో 14 వోవెల్స్ అంటే అచ్చులు 14 ఉన్నాయి, 42 కాన్సోనెంట్స్ ఉన్నాయి. తెలుగుని ఎట్లా మనం గుణింతం చేయంటే రాయరాదు, చదవరాదు. ఇంగ్లీష్ మాత్రము మీకు ఇప్పుడు చెప్పిన ఏ ఎన్ని శబ్దాలు చేసింది, ఏ పదానికి ఈ ఎన్ని శబ్దాలు చేసింది, అవి ఎన్ని శబ్దాలు చేసింది, మీకు శబ్దాన్ని బట్టి మాట్లాడే భాష ఎట్లా మీకు నేర్చుకోవాలో అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని, ఉచ్చారణను బట్టి మాట్లాడే భాష. తెలుగు ఏమో గుణితం గల భాష. ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా మాట్లాడాలి మీకు చెప్పినాను. ఒత్తులు లేని భాష, ఒత్తుల గుర్తులు లేని భాష ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ లెసన్ ఇస్తాను.